వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీకి చీఫ్. ప్రస్తుతం ఆమెకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. షర్మిల ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి రెండు పదాలు ఆమె నోటి నుంచి వినిపిస్తున్నాయి. ఒకటి తనని, రెండోది చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేశారని. అయితే ఇప్పుడు ఈ రెండు టాపిక్స్లో కూడా షాకులు తప్పడం లేదు. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందనే కదా మీ డౌట్. ఇది చూద్దాం. మీరు మార్నింగ్ నుంచి వినే ఉంటారు. ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట, తెలంగాణ హైకోర్టు అవినాష్కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇలా సాగిపోయాయి బ్రేకింగ్ న్యూస్లు. ఒక్కసారి తెలిస్తే ఇది అవినాష్ రెడ్డికి ఎంత రిలీఫో వైఎస్ షర్మిలకు అంత షాక్ అని అర్థమవుతుంది. ఒకసారి కాస్త వెనక్కి వెళదాం. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు? దస్తగిరి ఎవరు? వైఎస్ వివేకానంద రెడ్డిని స్వయంగా నరికి చంపిన వ్యక్తి. ఏమని పిటిషన్ వేశాడు? ప్రస్తుతం ముందస్తు బెయిల్పై ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలి, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అవినాష్ తనను వేధిస్తున్నాడు, తన అధికారాన్ని ఉపయోగించి అబద్ధపు సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇది ఆయన పిటిషన్లో కోరింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో మీ అభిప్రాయం ఏంటి అంటూ సిబిఐని ప్రశ్నించింది. సిబిఐ కూడా దస్తగిరి చెప్పింది. బెయిల్ రద్దు చేయాల్సిందే అని కోర్టుకు చెప్పింది. బెయిల్ షరతులను ఉల్లంఘించి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు చెప్పింది. పిటిషనర్ వాదనలు విన్నది కోర్టు. ఇటు సిబిఐ చెప్పిన వాదనలు కూడా వింది. అయితే దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చింది. దీంతో అవినాష్ రెడ్డికి పెద్ద టెన్షన్ తప్పినట్టయింది. దీనికి ముందు మరో సినారియో జరిగింది. వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎలాంటి అంశాలను ఎవరూ కూడా మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇదే టాపిక్పై ప్రచారం చేస్తున్న షర్మిల, సునీతకు బిగ్ షాక్ తగిలినట్టయింది. అదే టైంకు సీఎం జగన్ చెల్లెలు షర్మిలపై విమర్శలు చేయడంతో సరిపోయింది. కానీ లేకపోతే ఆమె ప్రచారం మరింత చప్పగా మారిపోయేది. నిజానికి హైకోర్టు కనుక బెయిల్ను రద్దు చేస్తే సీన్ మరోలా ఉండేది. ప్రస్తుతం కడప గడపలో ఫైట్ షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి అన్నట్టుగా ఉండేది. బెయిల్ కనుక రద్దు అయితే వెంటనే సిబిఐ ఆయన అదుపులోకి తీసుకుని ఉండేది. ఇదే జరిగితే ఇప్పుడు కేవలం కడపలో మాత్రమే కాదు, ఏపీ పాలిటిక్సే మరో టర్న్ తీసుకునేవి. కానీ అలా జరగలేదు. షర్మిల మళ్లీ తన ప్రచార జోరును పెంచేవారు. వైసీపీ అవినాష్ రెడ్డి టార్గెటెడ్గా విమర్శల జోరును మరింత పెంచేవారు. అటు సునీత కూడా రంగంలోకి దిగేవారు. ఇటు జగన్, అటు అవినాష్లపై చెలరేగిపోయే వాళ్ళిద్దరు. కానీ హైకోర్టు నిర్ణయం పుణ్యమని ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అయితే ఇప్పటికే ఏపీ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు సునీత. వివేక హత్యపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దన్న కడప జిల్లా కోర్టు ఆదేశాలను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వైఎస్ సునీత. అటు పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కూడా ఇదే పిటిషన్ వేశారు. కానీ ఇది విచారణకు రాలేదు. ప్రస్తుతం మరో వారం రోజుల్లో ప్రచారం ముగిసిపోతోంది. ఇలాంటి సమయంలో అవినాష్కి అనుకూలంగా తీర్పు రావడం షర్మిలకు ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల వల్ల ఆయనకు బెయిల్ ఇస్తున్నట్టు తెలిపింది హైకోర్టు. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్లకు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు కోర్టు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.